హలో ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో ఆ వీడియోలో మెటబాలిజం గురించి తెలుసుకోవాలి అనిపిస్తే ఎంబీ అని కామెంట్ చేయమన్నాను. సో వీడియోలో నేను మెటబాలిజం గురించి షేర్ చేసుకుంటాను. సో లెట్ స్టార్ట్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది ఎంత తిన్నా కూడా స్లిమ్గా ఉంటారు. ఇంకొంతమంది కొంచెం తిన్నా కూడా చాలా బరువు పెరిగిపోతారు. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? ఆన్సర్ ఈస్ బికాస్ ఆఫ్ మెటబాలిజం ప్రాసెస్. ఈ వర్డ్ మనకి చాలా సీరియస్ సైన్స్ లాగా అనిపిస్తుంది, కానీ నిజం ఏంటంటే ఈ మెటబాలిజం అనే ప్రాసెస్ మన బాడీలో 24 అవర్స్ జరుగుతూనే ఉంటుంది. ఈ వీడియోలో నేను మెటబాలిజం అంటే ఏంటి, మెటబాలిజంలో ఎన్ని టైప్స్ ఉంటాయి, పిఎంఆర్ అంటే ఏంటి, దీనికి మిత్స్ అండ్ ట్రూత్స్ ఏంటి అబౌట్ డైట్, హౌ టు ఇంప్రూవ్ న్యాచురల్లీ, ఇవన్నీ చెప్తాను. సో ఎండ్ వరకు చూడండి, బికాస్ మీకు హెల్త్ గురించి, వెయిట్ గురించి, స్టెమినా గురించి కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఎట్ ఫస్ట్, వాట్ ఈస్ మెటబాలిజం? మెటబాలిజం అంటే మన బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్. మనం తిన్న ఫుడ్ని బాడీలో సెల్స్ ఎనర్జీగా మార్చడం. సింపుల్గా చెప్తాను. సపోజ్ ఇప్పుడు మీరు దోశ తిన్నారనుకోండి, అది డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి దోశలో ఉన్న కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో ప్రోటీన్స్ని అమినో యాసిడ్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది, ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ మన బ్లడ్లో మిక్స్ అయ్యి మన బాడీకి ఎనర్జీని ఇస్తాయి. సో మెటబాలిజం అంటే ఒక చిన్న సైన్స్ డెఫినేషన్ కాదు, ఇది మన ఎవ్రీడే ప్రాసెస్. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు మార్నింగ్ ఇడ్లీ తిన్నారనుకోండి, అది డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్కి కన్వర్ట్ చేసి మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది. అప్పుడు యాక్టివ్గా మనము వాకింగ్, రన్నింగ్, థింకింగ్ ఎక్సెట్రా చేస్తాము. చాలా లేజీగా, టయర్డ్గా, డిజీనెస్గా అట్లా మీరు ఫీల్ అయితే మెటబాలిజం స్లో ఉంది అని అర్థం. మీరు ఎప్పుడైనా నోటీస్ చేస్తారా? సేమ్ ఫుడ్ తిన్నా కూడా ఒక్కోసారి ఎనర్జెటిక్గా ఉంటారు, ఇంకోసారి స్లీపీగా ఉంటారు. సో నాకు కామెంట్స్లో చెప్పండి, మీకు మెటబాలిజం స్లో అవుతుందా లేక ఫాస్ట్ అని ఫీల్ అవుతున్నారా అనేది. ఇప్పుడు మెటబాలిజంలో ఎన్ని టైప్స్ ఉన్నాయి? సో మెటబాలిజంలో 2 టైప్స్ ఉంటాయి, కెటబాలిజం అండ్ అనబాలిజం. కెటబాలిజం అంటే ఫుడ్ని బ్రేక్ చేసి ఎనర్జీ రిలీజ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, రైస్ టు గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్ టు ఎనర్జీ. కెటబాలిజం అంటే డెమాలిషన్ ప్రాసెస్, అంటే పలగొట్టడం. అనబాలిజం అంటే ఈ ఎనర్జీని యూజ్ చేసి మజిల్స్, టిష్యూస్, హార్మోన్స్ అండ్ స్కిన్ని బిల్డ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోటీన్ ఫుడ్ తింటే మజిల్స్ బిల్డ్ అవుతాయి. అనబాలిజం అంటే కన్స్ట్రక్షన్, అంటే కట్టడం. సో దీన్ని మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్గా చెప్తాను. సిటీలో ఒక బిల్డింగ్ డెమాలిష్ చేస్తే అది కెటబాలిజం. అక్కడే ఒక కొత్త అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తే అది అనబాలిజం. మన బాడీలో కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బిఎంఆర్ అంటే ఏంటి? మెటబాలిజంలో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బిఎంఆర్, బేసల్ మెటబాలిక్ రేట్. బేసల్ మెటబాలిక్ రేట్ అంటే మీరు పడుకొని రెస్ట్లో ఉన్నా కూడా బాడీ క్యాలరీస్ బర్న్ చేస్తూ ఉంటుంది. సో మన హార్ట్ బీట్, బ్రెయిన్ వర్క్ చేయడం, బ్రీతింగ్, డైజెషన్ ఇవన్నిటికీ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తాయి. సో యావరేజ్గా ఒక మనిషికి 1200 to 1800 క్యాలరీస్ జస్ట్ సర్వైవల్ కోసం బర్న్ అవుతాయి. సో మీరు హోల్ డే బెడ్ మీద పడుకున్నా కూడా స్టిల్ మెటబాలిజం వర్క్ అవుతుంది. సో మీకు ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరు గెస్ చేయండి, మీరు నిద్రలో ఉన్న 8 అవర్స్ ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు? గెస్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ మెటబాలిజం? సో మెటబాలిజం ఫాస్ట్ ఆర్ స్లో అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో లైన్ బై లైన్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ ఏజ్. ఏజ్ పెరిగి మెటబాలిజం న్యాచురల్లీ స్లో అవుతుంది. సో మెన్కి యూజువల్లీ ఫాస్ట్ మెటబాలిజం ఉంటుంది. మజిల్స్
మజిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ ఈజ్ స్లీప్. నిద్ర లేకపోతే మెటబాలిజం స్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రెస్. స్ట్రెస్ వల్ల కార్టిజాల్ హార్మోన్ పెరిగిపోయి మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది. జెనెటిక్స్ వల్ల కూడా న్యాచురల్లీ స్లో ఆర్ ఫాస్ట్ ఉంటుంది మెటబాలిజం. సో ఇప్పుడు మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్రెండ్ ఒక అతనికి థైరాయిడ్ ఇష్యూ వచ్చింది. అప్పుడు తన మెటబాలిజం స్లో అయింది. కొంచెం ఫుడ్ తిన్నా కూడా వెయిట్ పెరిగిపోయేవాడు. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి లావ్ అవ్వడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్. మెడికేషన్ తీసుకున్న తర్వాత మెటబాలిజం బ్యాలెన్స్ అయింది. ఆ తర్వాత కొంచెం హెల్దీ అయ్యాడు. సో సపోజ్ మీరు లేట్ నైట్ వర్క్ చేస్తున్నప్పుడు మీకు నిద్ర తగ్గినప్పుడు నెక్స్ట్ డే లోగా ఫీల్ అవుతారు. స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా ఫుడ్ క్రేవింగ్స్ పెరిగిపోతాయి. అది మెటబాలిజంతో సంబంధం ఉన్నట్టే. నెక్స్ట్ ఇప్పుడు ఈ మెటబాలిజంని ఎట్లా బూస్ట్ చేసుకోవాలి? సో గుడ్ న్యూస్ ఏంటంటే మెటబాలిజంని ఇంప్రూవ్ చేయొచ్చు. ఎట్లా? డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల, అండ్ ఆల్సో గుడ్ స్లీప్. 7 to 8 hours కంపల్సరీ పడుకోవాలి. నెక్స్ట్ క్రాష్ డైట్స్ అవాయిడ్ చేయండి. తక్కువ ఫుడ్ బాడీకి షాక్ ఇచ్చే మెటబాలిజం స్లో చేస్తుంది. సో ఇందులో మిత్స్ అండ్ ట్రూత్స్ ఏంటి? సో ఇందులో మిత్స్ ఏంటంటే ఓన్లీ గ్రీన్ టీ తాగడం వల్ల మెటబాలిజం ఫాస్ట్ అవ్వదు. సో ఎవ్రీ 2 hours తినాలి, లేకపోతే మెటబాలిజం స్లో అయిపోతుంది అనేది తప్పు. మీకు ఒక టిప్ చెప్తాను. మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్ తాగి ఒక ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ చేస్తే మెటబాలిజంకి మంచి కిక్ స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్, స్ప్రౌట్స్, దోస ప్లస్ పీనట్ చట్నీ. ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ ప్లేస్ డైరెక్ట్ రోల్ ఇన్ మెటబాలిజం. జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ మెటబాలిజంని డిస్టర్బ్ చేస్తుంది. రెగ్యులర్ మీల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ గివ్స్ స్టడీ ఎనర్జీ. డైలీ యాక్టివిటీ ఒక 10,000 స్టెప్స్ చేయడం మెటబాలిజంకి బెస్ట్ హ్యాబిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ పర్సన్ 8 hours చైర్ మీదనే ఉంటే మెటబాలిజం ఎఫెక్ట్ అవుతుంది. అదే పర్సన్ వాకింగ్ చేస్తూ బ్రేక్ తీసుకుంటే మెటబాలిజం బూస్ట్ అయ్యి యాక్టివ్గా ఉంటారు. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్. మీరు డైలీ ఎన్ని స్టెప్స్ నడుస్తారు? 2000, 5000, 10,000? ట్రై చేయండి. ఒక 10,000 స్టెప్స్ చేయండి. హెల్తీగా ఉంటారు. ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ టిప్స్లో మీకు యూస్ఫుల్ అనిపించిన టిప్ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video, guys. Bye.